మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనిషి నిత్య జీవితంలో కరెంట్ ఎంతో ముఖ్యమైనది. ఆ కరెంటు మనకి ఇంటికి చేరాలంటే కూడా కరెంటు వాళ్ళు చేసే పని కూడా ఎంతో సాహసోపేతంగా ఉంటుంది. వాళ్ళు చేసే పనులు కూడా ప్రాణాలకు తెగించి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం బత్తులోన్పల్లె గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో మొన్నటి రోజున అంటే అధిక వర్షాలు అంటే దాదాపుగా 4-5 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి అధిక వర్షాలకు చెరువులు కుంటలు కూడా మత్తలు దూకుతున్నాయి. అన్ని చెరువులు కూడా నిండిపోయాయి. అలాంటి అంటే ఈ గ్రామానికి వచ్చేటటువంటి కరెంటు ఏదైతే ఉందో ఆ కరెంటును పునరుద్ధరించేందుకు ఒక లైన్ మెన్ ఆయన ప్రాణాలకు తెగించి మరి చెరువు మధ్యలోకి వెళ్ళి ఆ తెగిన కరెంటు వైర్ను అంటే ప్రవహిస్తున్నటువంటి ఈ చెరువులో మత్తడి వద్దకు ఆ మత్తడి దాటుకొని వెళ్ళి మరి చెరువులోకి వెళ్ళి ఆ కరెంటును పునరుద్ధరించడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆ లైన్ మెన్ ఎవరైతే ఉన్నారో అహిముద్దీన్ ను అభినందించడం అయితే జరిగింది. ఆ ప్లేస్ కి అయితే లైన్ పునరుద్ధరించినటువంటి ఆ ప్లేస్ కు చెరువు వద్దకు రావడం జరిగింది. అంటే బత్తులోన్పల్లె గ్రామంలోని ఇది ఒక ప్రధాన చెరువు అని మనము చెప్పుకోవచ్చు. విజువల్స్ లో మా కెమెరామెన్ శేఖర్ చూసిన చూడండి కనబడేటటువంటి ఆ స్తంభం దగ్గరే లైన్ మొన్న రాత్రి అది తెగిపోవడం జరిగింది. ఉదయాన్నే వాళ్ళ సిబ్బందితో మహిముద్దీన్ ఎవరైతే ఉన్నారో లైన్ మెన్ ఈ ప్రాంతానికి లైన్ మెన్ గా కూడా ఆయన వివరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ తెగిపోయిన విషయాన్ని తెలుసుకొని కూడా అంటే కరెంట్ రావాలని తెలుసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇదే చెరువులోకి సిబ్బంది సహాయంతో కూడా ప్రాణాలకు తెగించి అంటే అందులోకి వెళ్ళాలంటే మాత్రం చెరువు కూడా చాలా లోతు కూడా ఉంటుందని కూడా గ్రామస్తులు మనకైతే చెప్పడం జరిగింది. అంటే అక్కడ తాళ్లు కట్టుకొని కూడా సిబ్బంది సాయంతో ఇక్కడ గడ్డ మీద కొంతమంది సిబ్బంది సాయంతో కూడా మహిముద్దీన్ అంటే లోపలికి ఈదుకుంటూ కూడా వెళ్ళి ఆ స్తంభాన్ని ఎక్కి కూడా లైన్ అయితే పునరుద్ధరించడం జరిగింది. ఆ లైన్లు తెగిపోయిన కాడ కూడా చాలా మంది ఏమవుతాయి అన్నట్టు అంటే వేరే పరికరాలను ఉపయోగించి అంటే టెక్నాలజీ ఉపయోగించి కూడా చాలా మంది అయితే లైన్ ను పునరుద్ధరిస్తున్నారు. కానీ ఆ నీళ్ళలోకి వెళ్ళాలంటే కూడా ఎలాంటి సహాయం లేదంటే నీళ్ళలోకి వెళ్ళి ఆ కరెంటును పునరుద్ధరించడంతో కూడా అందరూ కూడా గ్రామస్తులే కానీ ప్రజలే కానీ కూడా ఆయన్ను అభినందించడం అయితే జరిగింది. ప్రాణాలకు తెగించి సైతం కూడా నీటిలోకి వెళ్ళి కరెంటును పునరుద్ధరించి కూడా వాళ్ళ సిబ్బందితో సహా పునరుద్ధరించి ఏకంగా తెలంగాణ డిప్యూటీ సీఎం అభినందనలు పొందినటువంటి లైన్ మెన్ అహిముద్దీన్ అయితే మనతో పాటు ఉన్నారు. అంటే ఎందుకు అంత సాహసం చేసి చేయవలసి వచ్చిందనేది కూడా వారి మాటల్లో తెలుసుకున్నాం. ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు మిమ్మల్ని అభినందించారు. అంటే ఎందుకు మీరు అక్కడ చేయవలసి వచ్చిన నీళ్ళలో పోయి అంత సాహసం? థ్యాంక్ యూ. నా పేరు మహమ్మద్ అహిముద్దీన్, బసాపూర్ లైన్. నేను నా తోటి సిబ్బంది రాజేందర్, హరీష్, ఇంకో అతను రాజు వల్ల వీళ్ళ సహకారంతో నేను పని చేయగలిగిన. ఈ రిస్క్ ఎందుకు తీసుకోగలనంటే ఈ అంతరాయం అనేది చెర్ల ఇవరకు ప్రాబ్లం ఎప్పుడు కాలేదు ఇక్కడ ఇవరకు ఉన్నప్పుడు కూడా. ఇది మా నేషనల్ స్టార్టింగ్లో నేను ట్రాన్స్ఫర్ ఇక్కడ వచ్చిన తర్వాత మా గారు కూడా చూపించిన సందర్భంలో సార్ దీన్ని కొంచెం షిఫ్ట్ చేస్తామని సార్ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు అది దురదృష్టవాటు మొన్న నైట్ చెరువు రెండడం జరిగింది. తెల్లారే ఉదయం 10-11 బ్రేక్డౌన్ ఉండే మాకు 12 గంటలకు లైన్ బ్రేక్డౌన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఆనంగా రాజేందర్, హరీష్ ఆనంగా వచ్చిండు, రాజు నేను అది ఈనంగా వచ్చినాం. దీన్ని గుర్తించడం జరిగింది. తర్వాత మా పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను గారికి, ఇట్లా లైన్ తెగింది సార్, మరి రిస్క్తో పని ఉన్నది సార్, ఇది మరి చేసుకునే కష్టం ఉన్నది సార్ అంటే, బాబు మీరు మ్యాక్సిమం చేసేపైతే మీరు చేయరు అని చెప్పి సార్ కూడా మా సలహా ఇచ్చింది. సార్ ప్రోత్సాహంతో మేము ఎల్సీ తీసుకొని ఇది ముఖ్యంగా దీన్ని చేయవలసిన మా బాధ్యత. ఇది మేము ఉద్యోగపరంగా కంపల్సరీ రిస్క్తో పని, మా ప్రాణాలతో చెడగాటమా కాదు, చేసి సాధించుకొని రైతులకు కరెంట్ అనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. దీంతో పాటు మా 3 పిల్లలను కూడా వాళ్ళు కూడా భయపడితే వద్దు నేను ముందు ఉంటా అని చెప్పి నేను ప్రోత్సహించి ఎక్కింది వర్క్ చేసింది వాళ్ళకి అంత ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాలి. గ్రేట్ అంతా ఇది నేను కావాలి ముందుండి పుష్ చేసిన అంతే. దీనికి మా గారు సపోర్ట్ ఇచ్చి మన జాగ్రత్తలు చేసుకోమని చెప్పడం జరిగింది. ఒకటి మేము నాకు తర్వాత వీళ్ళ ప్రోత్సాహంతో ఈ వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లైన్ అనేది గత కొద్ది సంవత్సరాల లైన్ ఇట్లే ఉంది. ఇది ఇప్పటికైనా దీన్ని నిన్న మా డి గారు కూడా వచ్చి ఏడి గారు, డి గారు, కోడయ్య గారు వాళ్ళందరూ వచ్చి స్పందించారు. దీన్ని వేరే లైన్ మార్చామని చెప్పారు. ఇట్లా మార్చుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఈ లైన్ మీదకి వెళ్ళి ఎన్ని గ్రామాలకు విద్యుత్ అందుంది అంటే వ్యవసాయము ప్లస్ గ్రామాలకు పోతుందా, ఏమేమి ఉంటుంది దీని మీదకి? ఎన్ని లైన్లు ఉంటాయి? ఇది లక్ష్మీపూర్ 11 kV ఫీడర్. దీనికి 3 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు చెరువులో దిగిన లైన్ మాత్రం ఓన్లీ బత్రపల్లికి. ఇది ఇక్కడ విలేజ్ కి లైటింగ్ ఉంటుంది. తర్వాత
రైతులకు 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది. లైటింగ్ మన నైట్ అందరం సప్లై బాగానే ఉంది. కేవలం 3 ఫేజ్ కరెంట్ ఉన్నాయి, లైన్ తెగింది. తెగితే ఇప్పుడు వర్షాకాలం నాట్ల సీజన్ ఇది. ఈ నాట్ల సీజన్ రైతులకు కరెంట్ ఇస్తేనే వాళ్ళకు వాటర్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే వర్షం పడ్డా కానీ నీళ్ళు అవసరం అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది కాదు, మా లక్ష్యం కంపల్సరీ రైతులకు కరెంట్ ఇవ్వాలి 24 hours. ప్రభుత్వాల మేరంగా మా అధికారులు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ ఇంటర్సెప్ట్ అయితేనే ఎందుకనే క్వశ్చన్ జరుగుతుంది. అలా కాకుండా ఖచ్చితంగా రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఈ సహాయం చేయించడం జరిగింది. మేము అంటే ఓకే, మీ కింద 3-4 ఒక మీరు లైన్ మెన్ కాబట్టి మీ కింద సిబ్బంది ఉంటారు. మరి సిబ్బందిని పంపించాల్సి కదా, మీరు పోవాల్సిన కారణం లేదు. నా బాధ్యత నేను ప్రస్తుతం నిర్వహించాలి. నేను లైన్ మెన్ క్యాడర్ ఉండి ఇప్పుడు నా కింద అసిస్టెంట్ లైన్ మెన్ వీడబ్ల్యూ వాళ్ళ లోకల్ సహకరించడం వాళ్ళ ఇబ్బంది పెట్టడం కంటే ఒక నేను లైన్ మెన్ గా పని చేయించాలే బాధ్యత నాకు ఉంది ఒక ఉద్యోగపరంగా. నేను అందుకే వెళ్ళడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక లైన్ మెన్ మీరు ఎక్స్పీరియన్స్ లైన్ మెన్ ఈ ప్రాంతంలోనే, అంటే మీకు ఒక డిప్యూటీ సీఎం, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారే మిమ్మల్ని అభినందించడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ వర్క్ చేసినందుకు ఇంతమంది మాకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ వర్క్ చేసినందుకు మాకు అప్రిషియేట్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దీంతో పాటు నా గర్వానికి తగ్గ ఫలితం మా రైతులకు దక్కాలని నా కాన్సెప్ట్, అది నా కోరిక. అంటే ఇప్పుడు ఆ చెరువు మామూలుగా మీరు ఎంత లోతు వస్తుంది, లోపలి దాకా ఎట్లా వెళ్ళారు వాళ్ళకి? మేము మామూలుగా ముగ్గురం ఫస్ట్ వెళ్ళినాం. అంటే వీళ్ళు భయపడుతారు, రారు హరీష్ అని చెప్పి రాజేందర్ చెప్పి సరే అన్న మేము కూడా వస్తాం అని చెప్పి సరే అని రాజు కూడా. ఫస్ట్ నేను ఒక తాడు ఉంటుంది మాకు డిపార్ట్మెంట్ నుంచి తాడు ఉంటుంది, తాడు నా నడుము కట్టుకున్నాను. నేనే ముందు ఫస్ట్కి వెళ్ళిన. ఇంత వరకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినాయి. తర్వాత హరీష్ నేను ఇద్దరనే ఫస్ట్ ఈ లైన్ తెగింది ముందు ఉన్నది. ఈ లైన్ నుంచి చాలా లోపలికి ఉంటుంది అది. నేను మాక్సిమం కొంచెం ఈదుకుంటా నేను పోయినా హరీష్ నేను తాడు కట్టుకున్నప్పుడు చెప్పిన ఏమన్నా మనం మునిగే అవకాశం ఉంటే మాత్రం గుంజాలని చెప్పి వీళ్ళకి ఎప్పుడని చెప్పి ఇతను రాజేందర్ రాజు వచ్చి మళ్ళీ 1 ముగ్గురం ఉన్నాడు. నేను సాధ్యమంతా పోయినా అడవికి కొత్త వాటర్ కాబట్టి మొన్న చెరువునింది ఈ తడలను ఇట్లా వస్తాయి, వచ్చినప్పుడు ముందుకు పోలేకపోతుంది. నేను కూడా కొంచెం హెవీ బాడీలో ఉన్నా అయినా కానీ సాగసి పోయినా అడవికి బాగా ముసరా పడింది. అప్పటికే హరీష్కి ఇట్లా ఇబ్బంది అంటే అన్న నువ్వు రా అని చెప్పి మళ్ళీ హరీష్ మళ్ళీ రాజేంద్ర వచ్చి మళ్ళీ సేమ్ నా తాట రిపేర్ ఇచ్చి హరీష్కి ఇచ్చి కట్టించి కొంచెం ముందుకు అంటే నేను కాళ్ళ ద్వారా ఇట్లా ఇంకా నేను లోపల ఇట్లా వైరు ఆ వైర్ మునిపోయింది. ఇప్పుడు లైన్ అని ఇక్కడే పడది, కొంచెం ముందు దూరం పడుతుంది. అంతవరకు పోతామో లేదా అనుకున్నాం. ఇక హరీష్ ధైర్యం చేసి నేను పోతాను అని చెప్పి హరీష్ పోవడం జరిగింది. తర్వాత రాజేందర్ ఇక్కడి నుంచి ఈ లైన్ తీసుకొచ్చిండు. అతను ఎక్కి రాజేందర్ మమ్మల్ని అక్కడ స్టింగింగ్ చేసేటప్పుడు కూడా ఇక నీ వీళ్ళైతే కంప్లీట్ మునిగిపోతారు. ఇక నేను కొంచెం హైట్ ఉన్నా కూడా నాకు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు అతి బలవంతంగా ఇట్లా మన బొట్ట మీద ఉంటాయి కదా, ఈ బొట్ట మీద ఉండి జరిగింది. లాస్ట్ ఎడ్జ్ లో వాళ్ళు ఉన్నారు. ఇక దానికి మేము పోళ్ళకు ఇట్లా కాలుతో నిరోధించుకొని ఇలాగైతేద్దాం అని చెప్పి మేము కావాలని వైరల్ కావాలి వీడియో చెప్పి మాత్రం చేయలే. అట్లా మేము తీసుకుని వీడియో జోక్ ప్రకారం వీళ్ళకి అట్లా జోక్ చేసుకుంటే పుష్ చేస్తా అంటేనే మేము పనులు చేయగలుగుతాం. సరదాగానే ఇది ఇట్లా చేయాలి అట్లా ఈ రకంగా చేసినాం. కానీ మేము ఇంత స్పందన రావాలి అవార్డు రావాలనే ఉద్దేశం చేసిన ఉద్దేశం కాదు. ఇది రైతులకు కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది చేసిన లక్ష్యం ఇది మాది. అంటే ఇప్పుడు గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే వాళ్ళు చాలా ఇక్కడ ఈ విషయం తెలియగానే కూడా అంటే వాళ్ళకు సోషల్ మీడియాలో అంటే వాళ్ళు ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళకి ఫోన్ చేసి చెప్పడంతో కూడా మీరు చాలా సంతోషించడం కూడా ఈ పెద్ద ఆయన ఇంతకుముందు అన్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇలాంటి లైన్ మెన్ మీరు ఈ వరకు చూసిరా? ఎట్లా అనిపిస్తుంది? చూడలేదు సార్, చూడలేదు. నేను ఇప్పుడే ఫస్ట్ సారి చూసిన సార్ను. సార్ తెగాంచిండు, జీవితాన్ని తెగాంచి నీటిలో పోయి ఆయన చేసిండు అంటే మాకైతే నోరు తెరిచిపోయినాం సారు. మాకు చాలా ఇబ్బంది అనిపించింది వాళ్ళని చూసే వరకల్లా. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి మీ గ్రామాన్ని కానీ మీ లైన్ కానీ అభినందించిన మీ కరెంట్ వాళ్ళ సిబ్బందిని ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు సంబరం అనిపిస్తుంది సార్. ఈ తాపకు మాత్రం అయితే ఈ వారికి అయితే చూడలేదు ఇటువంటిది. ఇప్పుడు ఫస్ట్ సారి చూస్తాను. ఇప్పుడు మాకైతే చాలా సంబరం అనిపించింది. ఇక అంటే ఈ లైన్ నీళ్ళకి వెళ్ళి ఉండబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? మామూలుగా దగ్గర ఒక 20-30 సంవత్సరాలు అవుతుంది సార్. 30 సంవత్సరాలు అయితే నీళ్ళకి వెళ్ళి ఉండి ఈ వరకు మాకు ఇంతవరకు ఇబ్బంది కాలేదు, వైర్లు దిగలేదు. ఇదే ఫస్ట్ సారి చూసినాం సార్. అంటే మరి ఇప్పుడు ఈ లైన్ రోడ్ కేసే అవకాశం మరి అడిగిరా మీరు? అధికారులు కరెంట్ అధికారులు అడిగిరా రోడ్డుకి ఏమని? అడగలేదు సార్, మేము అడగలేదు. మాకు తెలియదు ఈ ముచ్చట్లు. ఇప్పుడు సార్లను అడుగుతాం మేము. ఇక ఈ కంచెలు ఏదైనా అయినా కానీ అడగదంతా మాకు ఒప్పుకుంటది. సిబ్బంది కూడా ఉన్నారు. అంటే వీళ్ళ సాయంతో కూడా మహమూద్దీన్ గారు లోపలికి వెళ్ళడం అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఒక డిప్యూటీ సీఎం గారు అభినందించారు. ఇంత రిస్క్ అయిన పని మీరు చేసారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? థ్యాంక్ యూ సార్. మేము ఏదైనా ఏ పని వచ్చినా మేము చేయగలుగుతాము అని ముందుకెళ్ళినాం. మా లైన్మెన్ గారు ముందు సపోర్ట్ ఇచ్చి హరీష్ మేమున్నాం రండి, మీరు రండి చూద్దాం అని చెప్తే పోయి వర్క్ చేసినాం. అంటే చాలా మంది అరే మాకు అవసరం లేదు లైన్ మ్యాన్ చూసుకుంటాడు, మాకు ఏమవసరం అని చెప్పి కూడా చాలా మంది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకునే రోజులు ఇవి. అంటే వాళ్ళకి తీయడానికి కూడా అంటే మీరు అంత సాహసం చేసిరు కదా ఎట్లా? మేము ఇప్పుడు కానీ మా స్టాఫ్ అనేది 3 ఉంటాము, లైన్ ఇన్స్పెక్టర్ తో 4 ఉంటాము. మే వర్క్ అయినా వెనకాడము చేస్తాము.
మేమే కాకపోతే వాళ్ళ మీద వాళ్ళే ఇతరులే వచ్చి అనుకోవడం మేమైతే ఖచ్చితంగా చేస్తాం. ఏ బ్రేక్ డౌన్ అయినా ఏదైనా ఎంత పెద్ద వర్క్ అయినా అందరం కలిసి చేసుకుంటాం. మీరు అసిస్టెంట్ లైన్మెన్ ఉన్నారు ఇక్కడ, అది తెలుసుకుందాము. అంటే చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం సార్. మాకు డిప్యూటీ సీఎం గారు అది అభినందించారంటే మా కష్టానికి ఆ రోజు ఇంత భయపడి అంత లోతులో నీళ్ళలో వెళ్ళి పోలెక్కి చేయడం అంటే కష్టమైన పని. రైతుల కోసం, రైతులకు ఎంత వర్షంలో అయినా తాగడానికి 3 ఫేస్ కావాలి. భారీ వర్షాలకి ఒడ్లు తెగి మళ్ళీ నాట్లు వేయడానికి కూడా మళ్ళీ మోటార్ నడవాలి. దానికోసం మేము ఏ మాత్రం లేట్ చేయకుండా పని చేసినాం. దానికి ఏఈ గారి నుంచి ఏడీ గారు, డిఈ గారు, ఎస్సీ గారు, సిఎండి గారు కూడా అభినందించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. సో అంటే చూడొచ్చు, ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. అంటే ఒక కరెంట్ ఆగిపోతే మాత్రం ఎవరికైనా ఇండ్లలో కానీ ఇటు రైతులకు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనిషి నిత్య జీవితంలో కరెంట్ అనేది భాగంగా మారిపోయింది. అంటే ఒక నిమిషం కరెంట్ పోగానే అంటే కరెంట్ వాళ్ళనే చాలా మంది తిడుతూ ఉంటారు, అరే కరెంట్ తీసేసిండు అదే అని చెప్పి. మన గ్రామాల్లో చాలా మంది తిడుతున్నారు. కానీ వీళ్ళు ప్రాణాలకు తెగించి కూడా కరెంటును పునరుద్ధరించి ఒక డిప్యూటీ సీఎం లెవెల్లోనే వీళ్ళు ఒక మంచి ప్రశంసలు పొందడం మాత్రం చాలా అభినందనీయం అని చెప్పుకోవచ్చు. మన గ్రామ పంచాయతీ దగ్గర మన సుమన్ టీవీ తరఫున కూడా మహమూద్దీన్ గారికి సన్మానం చేసాం. ఏదేమైనా కూడా ఎంతో రైతులకు కూడా ఇబ్బంది కాకుండా, గ్రామస్తులకు కూడా ఇబ్బంది కాకుండా ప్రాణాలకు తెగించి వాళ్ళ యొక్క వృత్తిని నిర్వహించినటువంటి మహమూద్దీన్ గారి వారి సిబ్బందికి కానీ కూడా మన సుమన్ టీవీ తరఫున ఒక చిన్న శాలువాతో కూడా సత్కరించడం జరిగింది. వీరు రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మంచి సేవలను అందించాలని కూడా మన సుమన్ టీవీ ద్వారా కోరుకుంటూ కెమెరామ్యాన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.